రే బీకర్, అసలు మనం ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నాం రా? రే చెప్పాను కదరా నిన్ననే నేను ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తున్నానని. ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తావుగా? చేస్తారా, కానీ అదే కొంచెం టెన్షన్గా ఉంది ఏమంటదో అని. రే నీకేం తెలుసురా నీ ఫేస్ వాల్యూ? రే పొగిడావా తిట్టావా? అబ్సల్యూట్లీ పొగడాను మావా. సరే కానీ ఇంతకు అమ్మాయి పేరేంటి? శుభలక్ష్మిరా. సుబ్బలక్ష్మ? రే నిజం చెప్పురా, నువ్వు చెప్పింది అమ్మాయి పేరా లేకపోతే వాళ్ళ బామ్మ పేరా? రే అది అమ్మాయి పేరేరా. అమ్మాయి పేరా? పేరేంట్రా ఇంత ఒళ్ళుగుంది? కనీసం అమ్మాయినా బాగుంటుందా? లేకపోతే పాతకాలం పేరు పెట్టుకున్నట్టు 2 చెల్లు కట్టుకొని పళ్ళకి పలసెట్ వేసుకొని రిబ్బన్ కట్టుకొని శివుడు ముక్కుతో చండాలంగా ఉంటుందా? రేయ్ నిన్నేరా, ఏం మాట్లాడవేంటి? అమ్మాయి వచ్చినట్టుంది. దేవుడా, వీడు లవ్ చేస్తుంది ఈ అమ్మాయినా? ఎలా మిస్ అయ్యాను నేను? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనేమో. వీడికి అర్జెంట్గా చెప్పేయాలి. రే బీకర్, రే అలా మాత్రం మనకరా. పెద్ద బే, అమ్మాయిని చూసావా ఎలా ఉందో? నీ హైట్ చూసావా? ఏమైనా సంబంధం ఉందా? పోనీ ఫ్యూచర్లో నువ్వేమైనా అమ్మాయి అంత హైట్ ఎదగలవా? మరి నీకెందుకు అమ్మాయి? రే జస్ట్ ఇమాజిన్, నువ్వు అమ్మాయి పక్క పక్కన నడుచుకుంటూ వస్తున్నారు అనుకో. చూడ్డానికి ఎలా ఉంటుందో తెలుసా? సొంత అక్క తమ్ముడు నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంటుందిరా. అందుకే నా మాటిని డ్రాప్ అయిపోరా. లైఫ్లో ఎదగకుండా ఉండడానికి నీలా ఒక్కడు చాలరా. మావా, ఎదగడం అంటే లైఫ్లో ఎదగడం. ఆల్రెడీ హైట్ ఉన్న అమ్మాయిని లవ్ చేసి మరీ ఎదగడం కాదు. నీకు నా లవ్ స్టోరీ చెప్పినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలరా. కొట్టుకో మావా. నీకో విషయం చెప్పనా? అసలు నువ్వు నాకు ఇక్కడికి తీసుకొచ్చి అమ్మాయిని చూపించాల్సింది కాదు. అసలు అమ్మాయి గురించి చెప్పుండాల్సింది కాదరా. ఎక్కడ అమ్మాయి? ఇంకెక్కడ అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది. మరి నాకెందుకు చెప్పలేదురా? నువ్వే కదరా చెప్పకూడదన్నావు, ఇంకెందుకు చెప్తా? హా? హా? నీ అమ్మ వీడింది ఇక్కడ. చెప్తారా నీ పని? రేయ్ నువ్వేంద్రా ఇడా, ఎందుకు వచ్చినావు? నీకోసమే మావా. మస్తు కవర్ చేసినావు కానీ ఎందుకు వచ్చినావు చెప్పు ఇక. రేయ్ నువ్వు ఇలాంటావని తెలుసురా, అందుకే నీకోసం, కేవలం నీకోసమే మావా వచ్చింది. అర్థం చేసుకోరా నన్ను. వీడు నా కోసం వచ్చిండా లేదా బిస్కెట్ వేసిండా? సరే పదరా వెళ్దాం. ఇక పోనీరా. దుర్ముహూర్తం రా, కాసేపు ఆగి వెళ్దాం. దుర్ముహూర్తమా? ఇది ఎప్పటి నుంచిరా? రేయ్ ఫస్ట్ టైం నేను పిక్ చేసుకున్నా, రాహుకాలంలో వెళ్ళమంటావేంట్రా? ఆగు కొంచెం వెళ్దాం. అయితే వీడు వచ్చింది నా కోసం కాదు. ఎక్కడ తను? ఇంకా రాలేదనుకుంటా. కొంతీసి వెళ్ళిపోయిందా? రే నువ్వు ఎందుకు వచ్చావో ఎవరి కోసం వచ్చావో నాకు అర్థమైంది కానీ మీ బామ్మ శుభలక్ష్మి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఏంటి అప్పుడు వెళ్ళిపోయిందా? తను నీలా కాదురా, క్లేవర్ స్టూడెంట్, ఫస్ట్ బస్కే వెళ్ళిపోద్ది. మరంత క్లవర్ అమ్మాయి నీకు ఎలా పడుద్ది అనుకున్నావురా? ఇప్పుడు నువ్వు కూడా ట్రై చేస్తున్నావుగా, నీకెలా పడుద్దో నేను కూడా చూస్తా. నీకు ఎలా తెలుస్తాయి మామ ఇలాంటివి? నువ్వు మామ ట్రూ ఫ్రెండ్ అంటే. నువ్వు మాత్రం కాదురా. సరే వెళ్దామా? రేయ్ తను ఇక్కడి నుంచే వెళ్తుందిగా. ఇక్కడ నుంచే వెళ్తుందిరా. పక్కానా? పక్కారా. రేయ్ అమ్మాయి వెళ్తుందిరా. సుబ్బు సుబ్బు సుబ్బు. సుబ్బేంటి సుబ్బు? నా పేరు సుబ్బలక్ష్మి. అయినా ఏం కావాలి? అది ఎంత? 143. నేను ముక్కు ముఖం తెలియని వాళ్ళు చాక్లెట్ ఇస్తే తీసుకోను.
మరి అమ్మితే కొనుక్కుంటావా? నేను కూడా మీ కాలేజ్ అండి, సేమ్ క్లాస్. అవునా, నేను ఎప్పుడు మిమ్మల్ని క్లాస్లో చూడలేదే. మేము కూడా కాలేజ్కి ఎప్పుడు రాలేదు. రే నువ్వు ఉండరా. అది కాదండి. హ్మ్, సరే మా కాలేజే అనుకుందాం, కానీ మీ పేర్లేంటో కూడా నాకు తెలియదు కదా. ఓ అంతేనా? నా పేరు అభి, వీడి పేరు బీకర్. హ్మ్? ఓ సారీ సారీ సారీ, బన్నీ, వీడి పేరు బన్నీ. ఓ మీరేనా అది? 45 మినిట్స్ క్లాస్లో 20 మినిట్స్ సగం టీచర్స్ మీ గురించే చెప్తారు. అంత గ్రేట్ మీరు. ఏదో వాళ్ళ అభిమానం. సరే ఇంతకి చాక్లెట్ ఎందుకు ఇస్తున్నట్టు? అది ఐ ఐ చెప్పు, తెగేలా ఉంది. తెగిపోయే చెప్పు. నిన్నెవరు వేసుకురమ్మన్నారు? అంటే నిన్న వీడి బర్త్డే, అందుకే ఇస్తున్నా. అయితే నిన్నివ్వాల్సింది, ఈరోజు ఎందుకు ఇస్తున్నావు? అంటే నిన్న నువ్వు కాలేజీలో లేవు కదా, అందుకే ఈరోజు ఇస్తున్నా. నిన్న నేను కాలేజ్లోనే ఉన్నానే. అంటే నిన్న మేం కాలేజ్లో లేవు. రే పొట్టోడా, ఇందాక నుంచి చూస్తున్నా, పోనీలే అని ఊరుకుంటుంటే తెగెక్స్ట్రాల్ చేస్తున్నావు. పలుగుద్దిరా రే. సారీ అక్క. అయినా నువ్వేంట్రా ఇలా చాక్లెట్ పట్టుకొని కనిపించే ప్రతి అమ్మాయికి ఇవ్వడమేనా? ఏం పని పాట లేదా? ఇంకోసారి చాక్లెట్ గీక్లెట్ అని నా వెనుక పడ్డావనుకో పగులుద్ది, చెప్తున్నా నీకు కూడా. రే బీకర్, క్లెవర్ స్టూడెంట్ అన్నావు కదరా, ఇంత వైలెంట్గా వార్నింగ్ ఇచ్చింది. ఏమోరా, నాకు కూడా అర్థం కావడం లేదు. సరే పోనీరా, నాకు కూడా ఆకలి అవుతుంది, పోయి సమోసా తిందాంపా. ఆకలి చచ్చిపోయిందిరా. ఏమైందిరా, బండి ఎందుకు ఆగిపోయింది? పెట్రోల్ అయిపోయింది, ఒక నిమిషం ఉండు. హలో అశోక్, పెట్రోల్ అయిపోయిందిరా. లొకేషన్ పెడితే తీసుకొచ్చి. ఓకే. చిన్ను చిన్నగా. గుడ్ గర్ల్. వీడేంటి ఇక్కడ? వీడు నన్ను ఫాలో చేస్తూ ఇంటి దాకా వచ్చేసాడు. వీడిని ఇలాగే వదిలేస్తే రేపు ఇంట్లో కూడా వచ్చేస్తాడు. చెప్తాను ఈ పని. ఏంటి ఫాలో చేస్తున్నావా? సుబ్బు, నువ్వేంటి ఇక్కడ? అబ్బా, నన్ను ఫాలో చేసుకుంటూ మా ఏరియాకే వచ్చి ఏం తెలియనట్టు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతున్నావా? పాపా దా. ఏంటిది మీ ఏరియానా? నిజంగా నాకు తెలీదు. మరి ఎగ్జాక్ట్గా మా ఏరియాకే ఎలా వచ్చావు? వస్తుంటే పెట్రోల్ అయిపోయింది, ఇక్కడ ఆగింది. చా నమ్మొచ్చా? నమ్మకపోతే నిమ్మకాయలు అమ్ముకో, ఎవడొద్దన్నాడు? ఇతను నమ్మొచ్చా? ఒకసారి ట్రై చేసి చూద్దాం. రే తప్పుకో. తాళమేది? అది అవ్వదమ్మా, ఎందుకంటే దాంట్లో పెట్రోల్ అయిపోయింది కాబట్టి. ఓకే. ఏంటి ఇప్పుడు నమ్మకం వచ్చిందా? సారీ, ఫాలో చేసినావేమో అనుకొని. ఇప్పటి వరకు అలాంటి ఆలోచన లేదు, కానీ ఇప్పటి నుంచి ఫాలో అవుదాం అనుకుంటున్నా. మీ ఇల్లెక్కడ? చాలా. ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, ఫోన్ నెంబర్ కూడా కావాలా? ఏంటి? రే మామ, నిన్నేమో చాక్లెట్ అమ్ముకునేవాడు అనుకుంది, ఈరోజేమో జిరాక్స్ షాప్ వాడు అనుకుంది. అసలు ఏమనుకుంటుందిరా? ఏంటి అవునా? లేదంటే నువ్వు అడగగానే చెప్పేస్తారా? సరే చెప్పకు, ఇంకాసేపట్లో ఎలాగో తెలుస్తుంది కదా. ఆహా, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావుగా, అలా నిన్ను ఫాలో చేసి తెలుసుకుంటా. అయితే నువ్వు వెళ్ళేదాకా నేను ఇంటికి వెళ్ళను. సరే వెళ్ళకు. అనగనగా కథలా మెలకువలో
కలలా వరమైన విధిలా చేరావే ననిలా నిన్నేనటే తనలో పల దాచేసుకుంది మనసే ఇలా 20 ఏళ్ళుగా వేచిందా జగం నేను నన్ను కలుపుదామని నాలో నా సగం లేదే ఈ క్షణం నీతో ఏకమన్నది లేలేత హృదయాన్ని తాకే అలా ప్రణయాల రంగుల్ని పూసే వేడుక వింతేమో కదా దాచేసుకుంది మనసేలా రే ఒకటి ఒక్కసారి చూసినందుకే అమ్మాయిని అంతలో చేస్తున్నావా? లవ్ అనేది అదొక ఫీలింగ్ రా. అది ఒక్కసారి చూసినా 100 సార్లు చూసినా అది అలానే ఉంటుంది. ఎందుకు లవ్ చేస్తున్నాను అనేది తెలీదు, కానీ లవ్ చేస్తున్నాను. అమ్మాయి అంతా ర్యాష్గా మాట్లాడుతుంది, అమ్మాయి తిడుతుంది, లవ్ చేయడం అవసరమా? మనం ప్రేమించిన వాళ్ళు హ్యాష్గా మాట్లాడినా ర్యాష్గా మాట్లాడినా పడాలరా. అప్పుడే మనకు వాళ్ళ మీద లవ్ ఉన్నట్టు. అలా తిట్టిందని హ్యాష్గా మాట్లాడిందని లవ్ చేయడం మానేలేం కదా. అలా మానేస్తే అది లవ్వే కాదురా. నాది ట్రూ లవ్వా కాదా అని టైం చెప్తుంది. లేని వేళన ఎదజారుతోందా మాధురి నామై మరపా ఇది నీ వలపా దాచేసుకుంది మనసే ఇలా. మాట్లాడదామా? అయినా నేనెందుకు వెళ్ళి మాట్లాడాలి? అయినా సుబ్బు, నువ్వు తన గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నావు. ఇది మనకొద్దు, వదిలేయి. ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చారు? నో డౌట్ వీళ్ళు ఖచ్చితంగా ఫాలో చేస్తున్నారు. సుబ్బు ఏంట్రా, చేతబడేమైనా నేర్చుకున్నావా అలా భయపెడుతున్నావు? తప్పడా అయినా పట్టించుకోకుండా వెళ్తావేంటి? నేను పరాయి వాళ్ళని పట్టించుకోను. నేను పరాయివాడినా? సరే చెప్పు, సొంత వాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి? ఏం అవసరం లేదు. ఆహా, అవసరం లేనిది మరి నిన్న చూసి స్మైల్ ఎందుకు ఇచ్చావు? నేను స్మైల్ ఇచ్చింది నువ్వు చూసావా? చూశాను. అయితే అది నేను కాదు, నువ్వేదో భ్రమపడి ఉంటావు. నేను చూడలేదు, స్మైల్ ఇవ్వలేదు. అయినా అమ్మాయిలు నిజం చెప్తే ఎప్పుడు ఒప్పుకున్నారు? ఆ? ఏమన్నావు? నేను నీకు విషయం చెప్పాలి. ఏంటి? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. ఓకే ఫైన్. హలో, ప్రపోజ్ చేశాను. నేను చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? ఏదో ఒకటి చెప్పు, అట్లీస్ట్ నెంబర్ అయినా ఇవ్వు. నిజంగానా? ఇట్స్ ఓకే ఫైన్. అక్క 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 1 minute. ఇందాక మమ్మల్ని చూసి భయపడ్డావు కదా, కొంచెం కూడా డౌట్ అక్కర్లేదు, ఖచ్చితంగా చింతపడే. ఇది మంతరిచ్చిన నిమ్మకాయ. నైటు నీ దిండు కింద పెట్టుకొని పండుకో, ఖచ్చితంగా కొరిమి దయ్యంలాగా మారిపోతావు. అమ్మో, ఈరోజు చాలా ఎర్లీగా వచ్చేసారే. ఎక్కడ నీ ఫ్రెండ్? ఈరోజు ఏం ప్లాన్ చేస్తున్నాడేంటి? మేమేం ఎర్లీగా రాలే, నువ్వే లేట్ వచ్చావు. ఇంకొకటి, వాడు ఈరోజు రాలేదా? ఎందుకు? ఏమో, ఫ్రెండ్వే కదా, నీకు తెలీదా? అయినా వాడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నువ్వేమైనా వాడిని లవ్ చేస్తున్నావా? లేదు. మరి ఊకే ఉండు, మరి ఎందుకు అడుగుతున్నావు? అవును, నేనేం తను లవ్ చేయట్లేదు కదా, మరి ఎందుకు ఇంతలా థింక్ చేస్తున్నాను?
ఇక్కడ కూడా లేడు. అడుగుదామా? అడుగుదాం. బన్నీ, అభి ఎక్కడా? నాకేం తెలుసు వాడేడికి పోయిండని. నువ్వు తనకు ఫోన్ చేసి అడగొచ్చు కదా ఎక్కడికి వెళ్ళాడని. ఆల్రెడీ చాలాసార్లు చేసిన, కానీ వాడు లిఫ్ట్ చేస్తలేడు. ఫ్రెండ్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయనంతగా ఏం చేస్తున్నాడు వాడు? సరే, తను మళ్ళీ కాల్ చేస్తే సుబ్బు అడిగిందని చెప్పావా? చెప్తా. ఇప్పుడు ఇంకోసారి కాల్ చేయవా? ఓ పని చేయి, నెంబర్ ఇస్తా, నువ్వే కాల్ చేయి. అభి రోజు వస్తాడు కదా, ఈరోజు ఎందుకు రాలేదు? తనకేమన్నా అయ్యిందా? ఓ పని చేయి, నెంబర్ ఇస్తా, నువ్వే కాల్ చేయి. సరే ఇవ్వు. చేద్దామా వద్దా? ఒకసారి కాల్ చేద్దాం. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? హాయ్ సుబ్బు. హా? మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, అంత బిజీయా? నీకేమన్నా అయ్యిందేమో అని బన్నీ ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా? ఏంటి పని టెన్షన్ పడ్డాడా? వాడు నువ్వు టెన్షన్ పడుతున్నావు అన్నాడు కదా. అంటే నేను కూడా కొంచెం టెన్షన్ పడ్డాననుకో. అయినా అది కాదు. నువ్వు మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు అది చెప్పు ముందు. అంటే నీకు నా మీద కొంచెమైనా ఫీలింగ్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకుందామని ఇలా చేశాను. అండ్ నీ నెంబర్ కోసం తప్పలేదు. ఈసారి చాక్లెట్ ఇస్తే 150 రూపీస్ చేతిలో పెట్టి చేంజ్ అడగవు కదా. అడగను. లవ్ యూ. అదేంటి ఈసారి కూడా ఏం చెప్పవా? కొంచెం టైం తీసుకొని చెప్పొచ్చా? దాచేసుకుంది మనసే ఇలా, సుబ్బేంటి సుబ్బు? నా పేరు సుబ్బలక్ష్మి. అయినా ఏం కావాలి? ఎంత? ₹7 చేంజ్ ఇవ్వు. 7 రూపీస్ అంట మామ, చేంజ్ అంట. ఇవ్వు. 7 రూపీస్ చేంజ్ ఏంటి? 143 రూపీస్ చాక్లెట్ కదా, మిగతా ₹7 చేంజ్ ఎవరు ఇస్తారు? అంటే నీకు చాక్లెట్ అమ్ముతుందా అనుకుంటున్నావా? మరి చాక్లెట్ ఎందుకు ఇచ్చావు? అది నీకోసం. ఏంటి నా కోసమా? డబ్బులి. నేను ముక్కు ముఖం తెలియని వాళ్ళు చాక్లెట్ ఇస్తే తీసుకోను. మరి అమ్మితో కొనుక్కుంటావా? నేను కూడా మీ కాలేజ్ అండి, సేమ్ క్లాస్. అవునా? నేను ఎప్పుడు మిమ్మల్ని క్లాస్లో చూడలేదే. మేము కూడా కాలేజ్కి ఎప్పుడు రాలేదులే. ఉండరా. సరే, మా కాలేజే అనుకుందాం, కానీ మీ పేర్లేంటో కూడా నాకు తెలియదు కదా. ఓ అంతేనా? నా పేరు అభి, వీడి పేరు బీకర్. ఓ సారీ బన్నీ. ఓ మీరేనా అది? 45 మినిట్స్ క్లాస్లో 20 మినిట్స్ సగం టీచర్స్ మీ గురించే చెప్తారు. అంత గ్రేట్ మీరు. ఏదో వాళ్ళ అభిమానం. సరే, ఇంతకి చాక్లెట్ ఎందుకు ఇస్తున్నట్టు?
చెప్పు తెగేలా ఉంది. పోయే చెప్పు, నిన్నెవరు వేసుకురమ్మన్నారు? అంటే నిన్న వీడి బర్త్డే, అందుకే ఇస్తున్నా. అయితే నిన్నివ్వాల్సింది ఈరోజు ఎందుకు ఇస్తున్నావు? అంటే నిన్న నువ్వు కాలేజీలో లేవు కదా, అందుకే ఈరోజు ఇస్తున్నా. నిన్న నేను కాలేజ్లోనే ఉన్నానే. ఏ నిన్న మేం కాలేజ్లో లేము. రేయ్ పొట్టోడా, ఇందాక నుంచి చూస్తున్నా. పోనీలే అని ఊరుకుంటుంటే తెగ ఎక్స్ట్రాలు చేస్తున్నావు. పలుగుద్దిరా రేయ్. అయినా నువ్వేంట్రా ఇలా చాక్లెట్ పట్టుకొని కనిపించే ప్రతి అమ్మాయికి ఇవ్వడమేనా? ఏం పనిపాట లేదా? ఇంకోసారి చాక్లెట్ గీక్లెట్ అని నా వెనుక పడ్డావనుకో పగులుద్ది చెప్తున్నా నీకు కూడా.